హాయ్ ఎవ్రీవన్. ఈ సంవత్సరం జరగబోయే ఇంకా క్లియర్‌గా క్లారిటీగా చెప్పాలంటే 2026 నవంబర్ 28దో తారీఖున జరగబోయే నవోదయ 6వ తరగతి ఎంట్రన్స్ ఎగ్జామ్‌కి సంబంధించి సిలబస్ అయితే చేంజ్ అయింది. సో, ఈ ఇయర్ ఎవరైతే నవోదయ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే నవోదయ ఎగ్జామ్ రాయాలనుకున్నారో, సో ప్రతి ఒక్కరు కూడా ఈ సిలబస్‌లో వచ్చిన చేంజెస్ ఏంటో మస్ట్ అండ్ షుడ్‌గా తెలుసుకోవాలి. ఎందుకంటే ఏది చదవాలి, ఏది చదవకూడదు మనకి క్లారిటీ ఉండాలి. సో, ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఈ సిలబస్‌లో వచ్చిన చేంజెస్ ఏంటి? అలాగే ఏం ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వకూడదు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ ఇయర్ నుండి మనకి ఏం చేశారంటే కొత్త సబ్జెక్ట్‌ని కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ కొత్త సబ్జెక్ట్ ఏంటంటే ఈవీఎస్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్. సో, ఈవీఎస్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాగే మెటీరియల్ అనేది ఎలా గ్యాదర్ చేయాలి. సో, ఈ పాయింట్స్ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అయితే ఫస్ట్‌లీ మనం ఏం చేద్దామంటే లాస్ట్ ఇయర్‌కి ఈ ఇయర్‌కి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా చేంజ్ అయింది ఏంటి దాని గురించి చూద్దాం. సో, అయితే ఇదండి. దీన్ని కొంచెం జూమ్ చేస్తాను. సో, మీకు కొంచెం విజిబిలిటీ బాగుంటదన్నమాట. సో, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే లాస్ట్ ఇయర్‌కి ఈ ఇయర్‌కి అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా చేంజ్ అయింది ఏంటి దాని గురించి మాత్రమే మాట్లాడుకుందాం. సో, కనబడుతుంది కదండీ! ఇంకొంచెం పైకి పెడతాను. యెస్, చూడండి. సో, ఫస్ట్ ఇక్కడ ఒక టేబుల్ కనబడుతుంది కదా! అలాగే కింద మనకు ఒక టేబుల్ కనబడుతుంది. సో, ఇది మనకి లాస్ట్ ఇయర్ 2025కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్. సో, లాస్ట్ ఇయర్ వరకు మనకి ఏంటంటే ఒక 3 సబ్జెక్ట్స్ ఉండేవి. సో, ఫస్ట్‌లీ నేను లాస్ట్ ఇయర్ ఎలా ఉందో దాని గురించి చెప్తాను. తర్వాత ఈ ఇయర్ చేంజ్ చేసిందో చెప్తాను. సో, లాస్ట్ ఇయర్ మనకి ఏంటంటే ఒక 3 సబ్జెక్ట్స్ ఉండేవి. ఆ 3 సబ్జెక్ట్స్ ఏంటంటే 1 మెంటల్ ఎబిలిటీ, దీన్ని మనం రీజనింగ్ అంటాం. సెకండ్ వన్ వచ్చి అర్థమెటిక్, దీన్ని మనం మ్యాథమెటిక్స్ అంటాం. థర్డ్ వన్ వచ్చి మనకు లాంగ్వేజ్ టెస్ట్. అంటే ఏంటి? పాసెలు ఇస్తారు. మనం మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ తెలుగు పెట్టుకుంటే తెలుగులో ఒక 4 పాసెలు అడుగుతారు. ఒకవేళ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అప్లై చేసేటప్పుడు ఇంగ్లీష్ పెట్టుకుంటే ఇంగ్లీష్‌లో ఒక 4 పాసెలు అడుగుతారు. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ లాంగ్వేజ్ టెస్ట్. అర్థమైందండి? సో, లాస్ట్ ఇయర్ వరకు మనకి ఏంటంటే మెంటల్ ఎబిలిటీలో మనకి ఒక 10 చాప్టర్స్ ఉండేవి. చూడండి, 10 చాప్టర్స్ ఉండేవి. ఆ 10 చాప్టర్స్ నుంచి మనకి 40 క్వెషన్స్ అడిగేవారు. ఈ 40 క్వెషన్స్‌కి వచ్చే మార్క్స్ వచ్చి 50 మార్క్స్. అయితే ఈ 40 క్వెషన్స్ ఈవెన్ బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా 40 ఔట్ ఆఫ్ 40 తెచ్చుకునేవాడు. ఇది గుర్తుపెట్టుకోండి. బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా మనకి 40 ఔట్ ఆఫ్ 40 మార్కులు వచ్చేవి. నెక్స్ట్ అర్థమెటిక్ మ్యాథ్స్. సో, మ్యాథ్స్ లో మనకి 20 క్వెషన్స్ అడిగేవారు. సో, చాప్టర్స్ 12 చాప్టర్స్ ఉండేవి. గుర్తుపెట్టుకోండి. మ్యాథ్స్ కి సంబంధించి 12 చాప్టర్స్ ఉండేవి. ఆ 12 చాప్టర్స్ నుండి మనకి 20 క్వెషన్స్ అడిగేవారు. 25 మార్క్స్. నెక్స్ట్ లాంగ్వేజ్ టెస్ట్. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఏంటి? ఒక 4 పాసేలు అడుగుతారు. ఆ పాసేజ్ చదవడం, ఆన్సర్ చేయడం అంతే. సో, 20 క్వెషన్స్ 25. సో, టోటల్ గా మనకి క్వెషన్ బుక్ లో తీసుకుంటే 80 క్వెషన్స్ ఉండేవి. సో, 80 క్వెషన్స్ మనకి 100 మార్క్స్. ఇదంతా కూడా మనకి లాస్ట్ ఇయర్ వరకు జరిగిన ఎగ్జామ్ ప్యాటర్న్. క్లియర్? అయితే ఈ ఇయర్ ఏం చేశారంటే 2026 ఈ ఇయర్ నుంచి ఏం చేశారంటే ఇప్పుడు కూడా మనకి ఏంటంటే మూడు సబ్జెక్టులు ఉన్నాయి. సారీ, 3 సెక్షన్లు ఉన్నాయి. అయితే వీళ్ళు ఏం చేశారంటే మెంటల్ ఎబిలిటీతో పాటుగా ఈవీఎస్ ను కూడా వీళ్ళు ఏం చేశారంటే యాడ్ చేశారు. ఈవీఎస్ అంటే ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే సైన్స్ సోషల్ ఈ రెండింటిని మిక్స్అప్ చేస్తే వచ్చేది ఎన్విరాన్మెంటల్ స్టడీస్. సో, స్కూల్ లెవెల్లో కూడా చాలా వరకు కూడా స్కూల్లో ఈవీఎస్ సబ్జెక్ట్ ఉంది. సో, ఈ నుంచి ఏం చేశారంటే అర్థమెటిక్ టెస్ట్ ని అంటే మ్యాథమెటిక్స్ ని అలాగే ఉంచేశారు. లాంగ్వేజ్ టెస్ట్ ని కూడా అలాగే ఉంచేశారు. అయితే కొత్తగా ఏం జరిగిందంటే ఒక మెంటల్ ఎబిలిటీలో మాత్రమే చేంజెస్ వచ్చింది. ఏంటంటే మెంటల్ ఎబిలిటీకి పాటుగా ఈవీఎస్ ని కూడా యాడ్ చేశారు. అయితే ఇక్కడ ఏంటంటే మనకి జాగ్రత్త చూడండి. ఈ ఇయర్ నుంచి మెంటల్ ఎబిలిటీ నుంచి ఓన్లీ 20 క్వెషన్స్ మాత్రమే అడుగుతుంది. 20 క్వెషన్స్ మాత్రమే. మనకి లాస్ట్ ఇయర్ వరకు మెంటల్ ఎబిలిటీ నుంచి ఎన్ని క్వెషన్స్? 40 క్వెషన్స్ కదా! ఇప్పుడు ఏం చేశారంటే 40 క్వెషన్స్ ని 2 20ల కింద డివైడ్ చేసి ఒక 20 క్వెషన్స్ ఏమో మెంటల్ ఎబిలిటీ నుంచి అడుగుతున్నారు. ఇంకో 20 క్వెషన్స్ వచ్చి మనకి ఈవీఎస్ నుంచి అడుగుతున్నారు. ఈ చేంజ్ అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ లాస్ట్ ఇయర్ వరకు మెంటల్ ఎబిలిటీలో మనకి 10 చాప్టర్స్ ఉండేవి. అయితే ఈ ఇయర్ ఏం చేశారంటే జస్ట్ 5 చాప్టర్స్ మాత్రమే చేశారు. అంటే 10 లో 5 చాప్టర్స్ మాత్రం తీసుకున్నారంటే ఇంకో 5 చాప్టర్స్ ఏం చేశారు? తీసేశారు, రిమూవ్ చేశారు. సో, మనం లాస్ట్ ఇయర్ వరకు 10 చాప్టర్స్ కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సిన పని లేదు. జస్ట్ ఏవైతే 5 చాప్టర్స్ ఉన్నాయో అవి మాత్రం ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఈవెన్ లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఎవరైనా ప్రిపేర్ స్టార్ట్ చేస్తుంటే మీరు ఏం వరీ అవ్వద్దు. మీరు ఆల్రెడీ ఇప్పటికే 10 చాప్టర్స్ ప్రిపేర్ అయిపోయి ఉంటారు కదా! అయితే ఇప్పుడు నేను ఏవైతే 5 చాప్టర్స్ చెప్తానో అవి మాత్రం ప్రిపేర్ అయితే మెంటల్ ఎబిలిటీ సరిపోతుంది. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ మెంటల్ ఎబిలిటీలో 5 చాప్టర్స్ రిమూవ్ చేశారని చెప్పాను, తీసేశారని చెప్పాను కదా! కొంతమందికి ఆ 5 చాప్టర్స్ అంటే కూడా కొంచెం వరీ అవుతారనమాట. కొంచెం టఫ్ గా ఫీల్ అవుతారు. ఆ చాప్టర్స్ ఏంటంటే ఒకటి పంచ్డ్ హోల్ ప్యాటర్న్, అంటే పేపర్ కటింగ్, పేపర్ ఫోల్డింగ్, పేపర్ అన్ఫోల్డింగ్. కొంతమంది పేరెంట్స్ టఫ్ గా ఫీల్ అవుతారు. నెక్స్ట్ స్పేస్ విజువలైజేషన్, ఇలాంటి చాప్టర్స్ అని ఏం చేశారంటే మొత్తం రిమూవ్ చేశారు. ఓన్లీ ఈజీ చాప్టర్స్ మాత్రమే 5 చాప్టర్స్ పెట్టారు. ఫస్ట్ చేంజ్ గుర్తుపెట్టుకోండి. 10 చాప్టర్స్ ఉంటే 10 లో 5 తీసేసి 5 మాత్రం పెట్టారు. 5 కూడా ఏంటో చెప్తాను. నెక్స్ట్ ఇంకో 20 క్వశ్చన్స్ కి ఈవీఎస్ ఇంట్రడ్యూస్ చేశారు. ఎగైన్ ఈవీఎస్ నుంచి 20 క్వశ్చన్స్ అడుగుతారు కదా! ఈ 20లో కూడా ఒక 15 క్వశ్చన్స్ ఏమో ఎంసీక్యూస్ అడుగుతారు. అంటే వాళ్ళు ఒక సిలబస్ ఇచ్చారు. ఆ సిలబస్ నుంచి అడుగుతారు. ఇంకొక 5 మార్క్స్ ఏం చేశారంటే
మళ్ళీ ఈవీఎస్ సంబంధించి ఒక పాసేజ్ ఇస్తారు. పాసేజ్ ఇచ్చడం మనం భయపడకూడదు, మనకి జస్ట్ హౌ టు రీడ్. సో ఒకవేళ తెలుగులో ఇస్తే తెలుగు చదవడం వస్తే మనకు ఆన్సర్లు 5 పెట్టేయచ్చు. ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ పాసేజ్ ఎలాగైతే చదువుతామో ఈవీఎస్ పాసేజ్ కూడా జస్ట్ లైక్ దట్ అలాగే ఉంటుంది. సో అలా చదివేసుకొని పెట్టుకోవచ్చు. సో మెంటల్ ఎబిలిటీ 20 మార్క్స్, ఈవీఎస్ 20 మార్క్స్, టోటల్ గా 40 క్వశ్చన్స్. సో 40 క్వశ్చన్స్ 50. కొంతమంది డౌట్ వస్తుంది, సార్ 40కి 50 మార్క్స్ ఎలా సార్ అంటే 1.25 అండి. ఒక్క క్వశ్చన్ రైట్ అయితే 1.25 మార్క్స్ ఇస్తారు. నెక్స్ట్ అర్థమెటిక్. సో మ్యాథ్స్ లో మరి 20 క్వశ్చన్స్ అడుగుతున్నారు, 25. అయితే ఏం చేశారంటే అర్థమెటిక్ లో మ్యాథ్స్ సిలబస్ ను కూడా చేంజ్ చేశారు. అంటే కొత్తగా ఏమీ పెట్టలేదు, కానీ మనకి లాస్ట్ ఇయర్ వరకు కూడా మ్యాథ్స్ నుంచి 12 చాప్టర్స్ ఉండేవి. ఆ 12 చాప్టర్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు. అయితే ఈ నుంచి ఏం చేశారంటే ఆ 12 లో ఐ థింక్ 3 చాప్టర్స్ తీసేశారు. 3 చాప్టర్స్ తీసేసి ఓన్లీ 9 చాప్టర్స్ మాత్రమే ప్రిపేర్ అవ్వమన్నారు. అయితే ఏవైతే 3 చాప్టర్స్ తీసేశారో అవి కూడా టఫెస్ట్ చాప్టర్స్ తీసేశారు. సో హ్యాపీగా ఫీల్ అవ్వండి. మనకు మెంటల్ ఎబిలిటీలో టఫెస్ట్ చాప్టర్స్ తీసేశారు, అర్థమెటిక్ మ్యాథ్స్ లో కూడా టఫెస్ట్ చాప్టర్స్ తీసేశారు. ఏం తీసారో తర్వాత చెప్తాను, కొంచెం ఓపిక పట్టండి, ఓకేనా? బీ పేషెంట్. నెక్స్ట్ ఇది అర్థమైంది కదండి. ఓన్లీ మనకి 9 చాప్టర్స్, మ్యాథ్స్ సంబంధించి 9 చాప్టర్స్ ప్రిపేర్ సరిపోతుంది. మీ డౌట్ నాకు అర్థమైంది సార్, మేము లాస్ట్ ఇయర్ నుంచి కూడా ప్రిపేర్ అయిపోతున్నాం సార్. ప్రిపేర్ అయితే నష్టం ఏముందండి? జస్ట్ ఇప్పుడు ఏవైతే నేను 3 చాప్టర్స్ స్కిప్ చేయమంటారో స్కిప్ చేసేసి రిమైనింగ్ 9 చాప్టర్స్ మీద బాగా ఫోకస్ చేయండి. క్లియర్? మళ్ళీ చెప్తున్నాను, ఈసారి డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి సార్? మనకి లాస్ట్ ఇయర్ వరకు కూడా సీట్ రావాలని డిసైడింగ్ ఫ్యాక్టర్ మ్యాథ్స్ ఒకటి మాత్రమే ఉండేది. బట్ ఈసారి నుంచి 2 సబ్జెక్ట్స్ మీద డిపెండ్ అయ్యి ఉండాలి. అవి ఏంటంటే ఒకటి మ్యాథ్స్, సో మ్యాథ్స్ బాగా స్కోర్ చేయాలి. ఇంకోటి ఈవీఎస్. సో ఈవీఎస్ ఎందుకని చెప్తున్నానంటే ఇది మనం చదివితే కానీ ఆన్సర్ పెట్టలేం. సో వాళ్ళు కొంత సిలబస్ ఇచ్చారు, ఆ సిలబస్ అంతా కూడా మనము ఈ ఈవీఎస్ తో ప్రాబ్లం ఏంటంటే క్వశ్చన్ ఎక్కడి నుంచి ఏ మూల నుంచి ఇస్తాడో మనకు తెలీదు. జస్ట్ లైక్ జీకే, అర్థమవుతుందా? సో ఏ కారణం నుంచి క్వశ్చన్ అడగచ్చు. సో ఏ కారణం నుంచి క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు కవర్ ఆల్ 360. మొత్తం అంతా మనం కవర్ చేసుకుంటే కానీ బిట్కి మనం ఆన్సర్ చేయలేం. సో ఈసారి డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఈవీఎస్, మ్యాథ్స్. సో ఈవీఎస్ మీరు లైట్ తీసుకోవద్దు. అఫ్ కోర్స్ ఈ నుంచి ఇంట్రడ్యూస్ చేశారు, మేబీ క్వశ్చన్స్ కూడా ఈజీగా అడగచ్చు. కానీ నేను ఫాలో అయ్యేది ఏంటంటే చిన్న పవన్ కూడా పెద్ద గంతో కొట్టమంట. సో మీరు ఈవీఎస్ కూడా మరీ లో స్టాండర్డ్స్, మీడియం స్టాండర్డ్స్ కాకుండా బాగా ప్రిపేర్ అవ్వండి. మీ డౌట్ నాకు అర్థం సార్, ఈవీఎస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్ చెప్తాను, మొత్తం చెప్తాను. సో ఈ క్లారిటీ వచ్చింది కదా. అర్థమెటిక్ కూడా మీకు చెప్పా కదా, 12 చాప్టర్స్ లో 3 తీసేసి 9 మాత్రం పెట్టా. 9 బాగా ప్రిపేర్ అవ్వండి. సో టఫెస్ట్ చాప్టర్స్ తీసేసాడు, హ్యాపీ. ఇంకా లాంగ్వేజ్ టెస్ట్ అంటారా? నో చేంజెస్. లాంగ్వేజ్ టెస్ట్ కి సంబంధించి ఎలాంటి చేంజెస్ లేవు. సో 4 పాసేజ్ ఇస్తారు, ఈచ్ పాసేజ్ 5 క్వశ్చన్స్, 5 into 4 20. సో ఈసారి టోటల్ క్వశ్చన్స్ మనకి ఇచ్చే క్వశ్చన్ బుక్ లో 80 క్వశ్చన్స్ ఉంటాయి. సో మనకి మార్క్స్ ఎంత? 100. సో క్లారిటీ వచ్చింది కండి. లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ ప్యాటర్న్ కి ఇయర్ ఎగ్జామ్ ప్యాటర్న్ కి చాలా సింపుల్ గా చెప్పేసాను. మెంటల్ ఎబిలిటీలో 10 చాప్టర్స్ ఉంటే 5 చేశారు. సో మెంటల్ ఎబిలిటీతో పాటుగా అదే సెక్షన్ లో మనకి ఈవీఎస్ కూడా ఇస్తారు. సో అదొక 20, ఇదొక 20. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ అర్థమెటిక్ నుంచి మనకు ఒక 12 చాప్టర్స్ ఉంటే ఈసారి 3 తీసేసి 9 మాత్రమే చేశారు. సో లాంగ్వేజ్ టెస్ట్ ఏం మార్చలేదు. ఇది గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ప్రిపేర్ అవ్వాలి, అందుకే చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సిలబస్ మీద ఫోకస్ చేద్దాం. ఎస్, అయితే నేను ఏం చేస్తానంటే లాస్ట్ ఇయర్ సిలబస్ ఓపెన్ చేసి అసలు ఏ చాప్టర్స్ లేవో అవి చెప్తాను. ఏ చాప్టర్స్ లేవు, ఏ చాప్టర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మెంటల్ ఎబిలిటీ అంటే రీజనింగే కదా. ఈ రీజనింగ్ సంబంధించి ఇదంతా ఇప్పుడు మీరు చూస్తున్నంత కూడా లాస్ట్ ఇయర్ సంబంధించి నోటిఫికేషన్ పీడిఎఫ్. సో మనం మెంటల్ ఎబిలిటీలో ఆడ్ మ్యాన్ అవుట్ అనే ఒక చాప్టర్ ఉండేది, ఆ చాప్టర్ తీసేశారు, అందుకే ఇంటూ పెట్టాను. సో ఇప్పుడు మీరు మీ ఒక పేపర్ తీసుకొని రాసుకోండి. లేదు అంటారా, నేను మీకు మొత్తం అంతా కూడా ఇమేజ్ కింద చేసి వాట్సాప్ స్టేటస్ కింద పెడతాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సిలబస్ సంబంధించి ఈ ఇయర్ సిలబస్ స్పెషల్. మళ్ళీ చెప్తే మీకు ఏది పడితే ప్రిపేర్ అవ్వద్దు, ఎందుకంటే మనం ఈవీఎస్ కొత్త సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాలి. సో టైం అంతా మనకి అక్కడ పోతుంది. సో స్మార్ట్ గా మీరు బిహేవ్ చేయండి. సో ఆడ్ మ్యాన్ అవుట్ అనే చాప్టర్ తీసేశారు, ఓకేనా? నెక్స్ట్ ఇంటూ పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫిగర్ మ్యాచింగ్ ఉంది. సో ఇంటూ పెట్టాను అంటే మీనింగ్ ఏంటి? ఈ చాప్టర్ కూడా మనకి తీసేశారు. సరే ప్రిపేర్ అవ్వాలి, ఇంటూ పెట్టాను కదా, సో ప్రిపేర్ అవ్వాల్సిన నీడ్ అయితే లేదు. సో నెక్స్ట్ వెయిట్, స్లోగా మూవ్ అవుదాం. నెక్స్ట్ ప్యాటర్న్ కంప్లీషన్. ఇక్కడ చూసారా టిక్ పెట్టాను అంటే ఏంటి? ఈ చాప్టర్ మనకి న్యూ సిలబస్ లో ఉంది, గుర్తుపెట్టుకోండి, రాసుకోండి పెన్ తీసుకొని. నెక్స్ట్ ప్యాటర్న్ కంప్లీషన్ ఉంది అంటే ఏమీ లేదండి, ప్యాటర్న్ కంప్లీషన్ చాలా ఈజీ. సో ఇక్కడ మనకి ఇన్కంప్లీట్ ఫిగర్ అవుట్ ఇస్తారు. సో ఇక్కడ మనకి ఒక పీస్ ఉంది కదా, ఈ పీస్ లో ఈ 4 ఆప్షన్స్ ఏది పెడితే మనకి ఫిగర్ అంతా కంప్లీట్ అవుతుంది, అంతే. అదే చెప్పాలి ఆన్సర్. నెక్స్ట్ ఎస్, నెక్స్ట్ చూడండి, ఇదిగోండి ఫిగర్ సిరీస్ కంప్లీషన్. ఇక్కడ మనం ఏం చేసాం, గ్రీన్ కలర్ టిక్ పెట్టాం కాబట్టి ఈ చాప్టర్ కూడా మనకు ఉంది, ఈగర్ ఉంది. ఫిగర్ సిరీస్ కంప్లీషన్ అంటే ఏమీ లేదు. సో 1, 2, 3 ఈ 3 పిక్చర్స్ మధ్య ఒక రిలేషన్ ఉంటుంది. అదే రిలేషన్ మనం 4th పిక్చర్ కూడా అప్లై చేస్తే వీటిలో ఏ ఆప్షన్ సూటబుల్ అవుతుంది. నెక్స్ట్ ఎనాలజీ.
సో ఎనాలజీ మీదనే ఇంటూ పెట్టారంటే ఈ చాప్టర్ ఉన్నట్ట లేనట్ట? ఎస్, లేనట్టు. ఇది మనం ప్రిపేర్ అవ్వక్కర్లేదు, ఎనాలజీ తీసేయండి. నెక్స్ట్ ఇక్కడ కొంతమంది పేరెంట్స్ డౌట్ వస్తుంది ఏంటంటే, సార్ ఓల్డ్ పీడిఎఫ్ ఎందుకు, అదేదో న్యూ సిలబస్ చెప్పేస్తే అయిపోతుంది కదా అని. ఎస్, నాకు తెలుసండి. కాకపోతే అసలు లాస్ట్ ఇయర్ కి ఇయర్ చేంజెస్ ఏమొచ్చాయో తెలియాలి కదా. అలాగే కొంతమంది పేరెంట్స్ లాస్ట్ ఇయర్ నుంచి ప్రిపేర్ చేపిస్తారు, మరి వాళ్ళకి క్లారిటీ రావాలి కదా. సో నేను న్యూ సిలబస్ ఓపెన్ చేసి డైరెక్ట్ గా చూపించేయగలను, కానీ ఒక పర్పస్ ఉంది, మీకు అర్థమైంది కదా. మనకి క్లారిటీ రావాలి, ఎవరైతే లాస్ట్ ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే జనవరి నుంచి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఏం ప్రిపేర్ అవ్వాలి, ఏం వదిలేయాలి, అందుకే క్లారిటీ కోసం. నెక్స్ట్ చూడండి, ఈ చాప్టర్ కి సంబంధించి ఇప్పుడు చెప్పేవన్నీ కూడా మెంటల్ ఎబిలిటీ సంబంధించిన చాప్టర్స్. సో గ్రీన్ కలర్ టిక్ పెట్టండి, ఈ చాప్టర్ ఉన్నట్టు లేండి. ఎస్, ఉంది. సో ఏంటి చాప్టర్? జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్, ట్రయాంగిల్, స్క్వేర్, సర్కిల్. సో ఈ చాప్టర్ లో ఏంటి, అగైన్ మళ్ళీ మనకి ఒక ఇన్కంప్లీట్ ఫిగర్ ఇస్తారు, ఒక ఇన్కంప్లీట్ ఫిగర్ ఇస్తారు. ఇక్కడ ఉన్న 4 ఆప్షన్ ఏ ఆప్షన్ పెడితే మనకి ట్రయాంగిల్ అయినా ఫామ్ అవుతుంది, స్క్వేర్ అయినా ఫామ్ అవుతుంది, సర్కిల్ అయినా ఫామ్ అవుతుంది. అంటే ఏంటి, త్రిభుజం అయినా ఫామ్ అవుతుంది, చతురస్రం ఫామ్ అవుతుంది, వృత్తం అయినా ఫామ్ అవుతుంది. అఫ్ కోర్స్ రీజనింగ్ చాలా ఈజీ, చెప్పాల్సిన అవసరం కూడా లేదు, బట్ కొంచెం క్లారిటీ కోసం. ఎస్. నెక్స్ట్ మిర్రర్ ఇమేజ్, మిర్రర్ ఇమేజ్ అలాగే వాటర్ ఇమేజ్, ఈ రెండు కలిపి ఒక చాప్టర్ కింద గ్రీన్ టిక్ పెట్టాను. చాలా చాలా బాగుంటుంది చాప్టర్. మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్ రెండు కాన్సెప్ట్లు కూడా చాలా బాగుంటాయి. సో మిర్రర్ ఇమేజెస్ సింపుల్ గా చెప్పాలంటే ఏంటి, ఒక ఇమేజ్ ని మనం మిర్రర్ లో చూసినప్పుడు ఆ ప్రతిబింబం ఏ విధంగా ఏర్పడుతుంది, ఒకటే లాజిక్. మరి మీరు ఎలా నేర్చుకున్నారో తెలియదు, కానీ మేము ఎలా నేర్పిస్తామంటే లెఫ్ట్ రైట్ అవుతుంది, రైట్ లెఫ్ట్ అవుతుంది. ఎందుకంటే మనం లెఫ్ట్ సైడ్ కి వాచ్ పెట్టుకుని మిర్రర్ లో చూస్తే రైట్ సైడ్ కి పెట్టుకున్నట్టే కనబడుతుంది, అలాగే రైట్ సైడ్ కి వాచ్ పెట్టుకొని మిర్రర్ లో చూస్తే లెఫ్ట్ సైడ్ కి పెట్టుకుని తెలుస్తుంది. సో జస్ట్ ఒకటే సింపుల్ మిర్రర్ ఇమేజ్ అంటే ఏంటి, లెఫ్ట్ సైడ్ రైట్ అవుతుంది, రైట్ సైడ్ లెఫ్ట్ అవుతుంది, సింపుల్. నెక్స్ట్ వాటర్ ఇమేజ్ కూడా ప్రిపేర్ అవ్వాలి. సో వాటర్ ఇమేజ్ అంటే ఏంటి, మనం ఒక ఇమేజ్ ని కానీ వాటర్ ముందు పెడితే ఒక ప్రతిబింబం అనేది ఏ విధంగా ఏర్పడుతుంది, దీనికి లాజిక్ ఏంటి, టాప్ బాటమ్ అవుతుంది, బాటమ్ టాప్ అవుతుంది. సో ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మనం వెళ్ళి ఒక చెరువు దగ్గర నిలబడితే, సో హెడ్ ఉండాల్సిన చోటేమో లెగ్స్ ఉంటాయి, లెగ్స్ ఉండాల్సిన చోటేమో హెడ్ ఉంటుంది. అంటే టాప్ బాటమ్ కింద, బాటమ్ టాప్ కింద మనకు కనబడుతుంది. సో ఈ చాప్టర్ బాగా ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే ఎవరైనా స్టూడెంట్ కి 1-2 మార్కులు మిస్టేక్లు అని అంటే అవి 2 చాప్టర్ నుంచి మిస్టేక్లు అవుతాయి. ఈజీ చాప్టర్లే, కాకపోతే కొంచెం సెన్స్ వాడాలి. సో ఈ 2 చాప్టర్లు కూడా టిక్ పెట్టి రాసుకోండి. నెక్స్ట్ ఇంకా ఐ థింక్ ఎస్ సార్, టఫెస్ట్ చాప్టర్ ఓల్డ్ సిలబస్ లో పంచ్డ్ హోల్ ప్యాటర్న్, ఫోల్డింగ్ అన్ఫోల్డింగ్. అంటే ఒక పేపర్ మడత పెట్టి సిజర్ తో కట్ చేస్తే ఓపెన్ చేస్తే అది ఏ షేప్ లో కనబడుతుంది. చాలా కష్టపడే వాళ్ళు పిల్లలు ఈ చాప్టర్ కి. సో అయితే ఈ చాప్టర్ తీసేశారు, హ్యాపీగా ఫీల్ అవ్వండి. నెక్స్ట్ సో నెక్స్ట్ స్పేస్ విజువలేషన్, ఇది కూడా ఇంటూ పెట్టిన. సో ఈ చాప్టర్ కూడా మనకు లేదు, ఓకేనా, ఇది కూడా మనకు లేదు. నెక్స్ట్ లాస్ట్ చాప్టర్, సో ఎంబ్రాయిడరీ ఫిగర్, ఈ చాప్టర్ మనకు ఉంది. సో రాసుకోండి. ఎంబ్రాయిడరీ ఫిగర్ అంటే ఏం లేదు, ఫిగర్ లోపల ఇంకో ఫిగర్ దాక్కుంటుంది. ఏంటండి, ఒక ఫిగర్ లోపల ఇంకో ఫిగర్ దాక్కుంటుంది, ఆ దాక్కున్న ఫిగర్ మనం కనిపెట్టదు, దాన్ని ఎంబెడెడ్ ఫిగర్ అంటారు. సో 10 చాప్టర్స్ నుంచి ఓన్లీ 5 టిక్లు మాత్రం పెట్టింది. 5 చాప్టర్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. క్లియర్ గా అర్థమైంది కదా. టైం వేస్ట్ చేసుకోవద్దు, మిగతా చాప్టర్లు ప్రిపేర్ టైం వేస్ట్ చేసుకోవద్దు. సో నౌ కమింగ్ టు మ్యాథ్స్. మ్యాథ్స్ లో లాస్ట్ ఇయర్ వరకు కూడా 12 చాప్టర్స్ ఉండేవి. సో ఇప్పుడు ఏం చేశారంటే ఒక 3 చాప్టర్స్ ఏం చేశారంటే వాళ్ళు రిమూవ్ చేసేసారు. ఓన్లీ 9 చాప్టర్స్ ప్రిపేర్ సరిపోతుంది. సో ఇది లాస్ట్ ఇయర్ సంబంధించి మ్యాథ్స్ సిలబస్. రండి రాసుకుంటారా, రాసుకోండి. ఫస్ట్ నెంబర్ సిస్టమ్, గ్రీన్ లో ఉన్నవన్నీ కూడా మనకి న్యూ సిలబస్. గ్రీన్ కలర్ తో టిక్ పెట్టిన న్యూ సిలబస్, ఇంటూ పెట్టినంటే ఆ సిలబస్ లో లేవు, న్యూ సిలబస్ లో లేవు అవి. ఫస్ట్ నెంబర్ సిస్టమ్, న్యూమరిక్ సిస్టమ్, ఎస్ ప్రిపేర్ అవ్వాలి. 4 ఫండమెంటల్ ఆపరేషన్ హోల్ నెంబర్, ఎస్ ప్రిపేర్ అవ్వాలి. ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్, ఎస్ ప్రిపేర్ అవ్వాలి. సో టిక్ లో పెట్టని 3 చాప్టర్స్ ఉన్నాయి. అయితే 4వ చాప్టర్ డెసిమల్స్ అండ్ ఫండమెంటల్ ఆపరేషన్ ఇంటూ పెట్టాం. అంటే ఏంటి, న్యూ సిలబస్ లో ఈ చాప్టర్ కంప్లీట్ గా తీసేశారు. సార్ ప్రిపేర్ అక్కర్లేదండి, సిలబస్ లో లేదంటే టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని, ప్రిపేర్ అవ్వాల్సిన పని లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఈసారి సిలబస్ తగ్గింది కదా అని చెప్పి ఎంజాయ్ చేయొద్దు, ఈవీఎస్ మీద ఫోకస్ చేయండి, డిసైడింగ్ ఫ్యాక్టర్. ఎందుకంటే అసలు ఈవీఎస్ అంటేనే నథింగ్ బట్ జీకే అంటే జనరల్ సైన్స్, ఎక్కడి నుంచి అడగచ్చు. కానీ ఒకటి ఫస్ట్ ఇయర్ బ్యాచ్ కాబట్టి కొంచెం ఈజీగా అవ్వచ్చు. కానీ ఒకటే, చిన్న పామునైనా పెద్ద గర్ద కొట్టాలి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఒకటండి, సీట్ రావడం రాకపోవడం పక్కన పెట్టండి, మన నాలెడ్జ్ టెస్ట్ చేసుకోవాలి. ఏ ఎగ్జామ్ రాసినా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా మన నాలెడ్జ్ అని మనం టెస్ట్ చేసుకోవాలి. సీట్ రావడం రాకపోవడం సెకండరీ, ప్రైమరీ వచ్చి మనకి ఏంటి, నాలెడ్జ్. ఓకేనా. సో డెసిమల్స్, ఫండమెంటల్ ఆపరేషన్ తీసేయండి. కన్వర్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ టు డెసిమల్స్ అండ్ వైస్ వర్స. అంటే వైస్ వర్స అంటే ఏంటి, ఫ్రాక్షన్స్ ఏమో డెసిమల్స్ కింద కన్వర్ట్ చేయడము, డెసిమల్స్ ఏమో ఫ్రాక్షన్స్ కింద కన్వర్ట్ చేయడం, భిన్నాలని దశాంశాల కింద కన్వర్ట్ చేయడం, దశాంశాలను భిన్నాల కింద కన్వర్ట్ చేయడం. ఆ చాప్టర్ కూడా లేదు, తీసేయండి. నెక్స్ట్ మెజర్మెంట్ ఆఫ్ లెంత్, మాస్, కెపాసిటీ, టైమ్, మనీ, ఎస్ ఇవన్నీ కూడా మెజర్మెంట్స్ అనమాట. జస్ట్ యూనిట్స్ లో ఫోకస్ చేస్తే అయిపోతుంది. ఇంకా చెప్పిన
ఈ చాప్టర్ లో లెంత్ ఒకటి నేర్చుకుంటే మాస్ వచ్చేస్తుంది, కెపాసిటీ వచ్చేస్తుంది. ఓకేనా, జస్ట్ లెంత్ నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇది గ్రీన్ కలర్ లో ఉంది కాబట్టి ఇది మనకి న్యూ సిలబస్ లో ఉంది. నెక్స్ట్ సింప్లిఫికేషన్ ఆఫ్ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్, చాలా ఈజీ ఇది. మాక్సిమం వి బడ్మస్ రూల్ తో చేసేస్తాం ఇది. ఓకేనా, నెక్స్ట్ ఫ్రాక్షనల్ నెంబర్స్. సో ఫ్రాక్షన్స్ ఉంది, అయితే ఫ్రాక్షన్స్ అన్ని ప్రిపేర్ అవ్వక్కల, జస్ట్ లైక్డ్ ఫ్రాక్షన్స్ యొక్క ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ నేర్చుకుంటే సరిపోతుంది. అన్లైక్డ్ ఫ్రాక్షన్స్ సంబంధించి మనం ఏవి కూడా నేర్చుకోవాల్సిన లేదు. అసలు అన్లైక్డ్ ఫ్రాక్షన్స్ తీసేసాడు, అలాగే డివిజన్ కాన్సెప్ట్ కూడా లేదు. సో ఇవి కొంచెం ఫ్రాక్షన్స్ చూసి ప్రిపేర్ అవ్వండి. మొత్తం ప్రిపేర్ అయిపోయి నో ప్రాబ్లం, ఏమవుతుంది ప్రిపేర్ అయిపోయి నో లాస్. అర్థమైందా? సైనిక ఎగ్జామ్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూసారా, ప్రాఫిట్ అండ్ లాస్. ఒక రకంగా ఇది ఈజీ చాప్టర్, చెప్పేవాళ్ళు సరిగ్గా చెప్తే ఈ చాప్టర్ చాలా ఈజీ అండ్ చాలా ఇంట్రెస్టింగ్. కానీ బ్యాడ్ లక్ అండ్ ఈ చాప్టర్ కూడా తీసేశారు. అఫ్ కోర్స్ ఒకవేళ మీకు టఫ్ అయితే మాత్రం హ్యాపీగా ఫీల్ అవ్వండి. ప్రాఫిట్ అండ్ లాస్ తీసేశారు. నెక్స్ట్ పెరిమీటర్ అండ్ ఏరియా, తెలుసు కదా పెరిమీటర్ ఏరియా. సో అయితే పాలిగన్ ప్రిపేర్ అవ్వాలి. సో పాలిగన్ అనేది 3 sides ఉంటే ట్రయాంగిల్, 4 sides ఉంటే క్వాడ్రిలేటరల్, 5 sides పెంటాగన్, ఇవన్నీ ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ ఏరియా, స్క్వేర్, రెక్టాంగిల్ ప్రిపేర్ అయిపోండి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్. టైప్స్ ఆఫ్ యాంగిల్ అంటే ఏంటి? జీరో యాంగిల్ అని, అబ్ట్యూజ్ అని, క్యూట్ అని యాంగిల్స్ ఉంటాయి కదా, అవి ప్రిపేర్ అవ్వండి. సారీ, లాస్ట్ చాప్టర్ డేటా అనాలిసిస్ యూజింగ్ బార్ డయాగ్రామ్, గ్రాఫ్, లైన్ చార్ట్. అంటే మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఆ ఇన్ఫర్మేషన్ అయితే బార్ డయాగ్రామ్ పాయింట్ ఆఫ్ లో కానీ, ఒక గ్రాఫ్ పాయింట్ ఆఫ్ లో, లైన్ చార్ట్ పాయింట్ ఆఫ్ లో కూడా ఇస్తారు. చాలా ఈజీ అండి. మ్యాథ్స్ లో 3 చాప్టర్స్ తీసి 9 మాత్రమే పెట్టారు. ఓన్లీ టిక్కులు పెట్టి మాత్రమే రాసుకొని ప్రిపేర్ అవ్వండి. మరీ చెప్పి అన్ని ప్రిపేర్ అవ్వద్దు. అయితే ఇక్కడ చాలా మంది పేరెంట్స్ అడుగుతుంది అంటే, సార్ మేము ఈ పార్టీకే చాలా బుక్స్ కొనేసుకున్నాం సార్ అంటే, కొనుక్కున్న నో ప్రాబ్లం, ఉపయోగించుకోండి. నాకు తెలిసి 1 or 2 weeks లో మళ్ళీ కొత్త బుక్స్ కూడా మార్కెట్ లోకి రిలీజ్ చేస్తారు. ఏది? ఫ్లిప్కార్ట్, అమెజాన్. ఎందుకంటే ఈవీఎస్ సబ్జెక్ట్ యాడ్ చేసి ఈ సబ్జెక్ట్స్ అన్ని కూడా ఏదైతే సిలబస్ రిమూవ్ చేశారో కొత్త సిలబస్ తో మనకి ఈవీఎస్ సబ్జెక్ట్ యాడ్ చేసి 1 or 2 weeks లో మార్కెట్ లో కూడా బుక్స్ వదులుతారు. ఓకే, ఆల్రెడీ ఉన్న బుక్స్ కూడా ప్రిపేర్ అవ్వండి, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ అయిపోయింది కదా ఇక్కడతో. సో అంతే, ఇక్కడ క్లారిటీ వచ్చింది కదండి. నేను మెంటల్ ఎబిలిటీ యొక్క సిలబస్ చెప్పాను, మ్యాథ్స్ కి సంబంధించి చేంజ్ అయిన సిలబస్ చెప్పాను. తర్వాత లాంగ్వేజ్ పాస్ అయ్యి ఇస్తారు కాబట్టి దానికి సిలబస్ అంటే ఏముండదు. అయితే ఈవీఎస్, వీ షుడ్ ఫోకస్ మోర్ ఆన్ ఈవీఎస్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్. దీని గురించి చాలా మంది స్టూడెంట్స్ కి, పిల్లలకి ఐడియా ఉండదు. ఎందుకంటే స్కూల్లో కూడా ఈవీఎస్ అనేది 1 of the subjects కింద ఉంది. సో ఇప్పుడు అది చూద్దాం, ఈవీఎస్ అనే సిలబస్ చూద్దాం. నేను మళ్ళీ చెప్తాను, ఈవీఎస్ మీద కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేయండి. డిసైడింగ్ ఫ్యాక్టర్, క్వశ్చన్ ఏ మూల నుంచి అడుగుతారు ఎవరికి తెలియదు, అది గుర్తుపెట్టుకోండి. సో ఈవీఎస్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారండి? 20 క్వశ్చన్స్ కదా. నెంబరింగ్ వచ్చి మనకి 21 నుంచి 40 ఉంటుంది. 1 to 20 వచ్చి మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్లు, 21 నుంచి 40 దాకా మనకి ఏంటయ్యా అంటే ఈవీఎస్ సబ్జెక్టు. అయితే ఈవీఎస్ లో 20 క్వశ్చన్ లో 15 క్వశ్చన్స్ ఏమో కింద సిలబస్ ఇచ్చారు చూసారు, ఈ సిలబస్ నుంచి అడుగుతారు. ఇంకొక 5 marks వచ్చి మనకి పాసేజ్ ఇస్తారు. పాసేజ్ ఈజీ, జస్ట్ మనం చదవడం వస్తే చాలు, ఆ పాసేజ్ చదివేసి వాడు అడిగిన క్వశ్చన్ పెట్టి ఆన్సర్ చేసేయచ్చు. అయితే ఈవీఎస్ యొక్క సిలబస్ మీద బాగా ఫోకస్ చేస్తున్నాడు. సో ఈవీఎస్ అంటే ఏమీ లేదు, సోషల్, సైన్స్ వీటిని మిక్సప్ చేస్తేనే వచ్చేది ఈవీఎస్. ఫస్ట్ ద న్యాచురల్ వరల్డ్. సో ఈ టాపిక్ సంబంధించి మళ్ళీ సబ్ టాపిక్స్ ఉన్నాయి. ట్రాన్స్పోర్టేషన్ ఏంటంటే మనకి ట్రైన్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, నెక్స్ట్ మనకి హెలికాప్టర్, ఏరోప్లేన్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, నెక్స్ట్ షిప్ అంటే వాటర్ ట్రాన్స్పోర్ట్, రోడ్ ట్రాన్స్పోర్ట్, ఎయిర్ ట్రాన్స్పోర్ట్, ఇలా రకరకాలు ఉంటాయి. నెక్స్ట్ రివర్స్, మౌంటైన్స్, ప్లాంట్స్, యానిమల్స్, ల్యాండ్ అండ్ వాటర్, న్యాచురల్ డెజర్ట్స్, టైప్స్ ఆఫ్ హౌసెస్, షెల్టర్, వాటర్ సైకిల్, ఇవన్నీ కూడా ప్రిపేర్ అవ్వాలి. సిలబస్ చదివిన తర్వాత ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తాను, కంగారు పడద్దు. నెక్స్ట్ హ్యూమన్ బాడీ. మన హ్యూమన్ బాడీకి సంబంధించి టాపిక్ లో మళ్ళీ సబ్ టాపిక్స్ ఏంటాయి అంటే ఫుడ్ అండ్ న్యూట్రియంట్స్. అంటే బ్యాలెన్స్ డైట్ అంటే ఏంటి, నెక్స్ట్ ఏ ఫుడ్ లో ఫైబర్ ఉంటుంది, ఏ ఫుడ్ లో గ్లూకోజ్ ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అడుగుతారు అనమాట. స్కూల్లో మీకు నాకు తెలిసి అలవాటు, ఇవన్నీ కూడా అలవాటు అయినా సరే బాగా చదవాలి. నెక్స్ట్ హైజీన్, క్లీన్లీనెస్, సూపర్ సెన్సెస్. అంటే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, మనం వస్తువుని దేంతో చూడగలం? ఐస్. మనం స్మెల్ దేంతో చూడగలం? నోస్. మన సౌండ్ దేంతో వినగలం? ఇయర్. సో ఇలాంటి సూపర్ సెన్సెస్ అనమాట. మరి అంత ఈజీగా ఏమో అడిగారు, బట్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ టైం పేపర్ కదా ఇది, సిలబస్ చేంజ్ అయిన తర్వాత. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇంటర్నల్ సిస్టమ్స్, డైజెస్ట్ అంటే మన పొట్ట లోపల స్టమక్ లో డైజెస్ట్ సిస్టమ్ అనేది హౌ ఇట్ వర్క్స్, ఎలా వర్క్ అవుతుంది ఏంటి. నెక్స్ట్ సర్క్యులేటరీ, రెస్పిరేటరీ అంటే ఊపిరితిత్తులు అనమాట. ఈ రెస్పిరేటరీ అనేది హ్యూమన్ బాడీకి అడిగారు. సో రెస్పిరేటరీ అనేది యానిమల్స్ కు ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఓన్లీ హ్యూమన్ బాడీ మెన్షన్ చేశారు కాబట్టి యానిమల్స్ వైపు మనం లెక్కలు జస్ట్ హ్యూమన్ పాయింట్ ఆఫ్ లో చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సైన్స్ అండ్ డైలీ లైఫ్, ఫుడ్ ప్రిజర్వేషన్. ఎస్, ఫుడ్ ని మనం నిల్వ చేసే టెక్నిక్స్ ఏంటి, వాటిలో ఫుడ్ ప్రిజర్వేషన్ టెక్నిక్ అంటారు. ఇప్పుడు మ్యాంగోని ఎలా ప్రిజర్వ్ చేస్తాం? మ్యాంగోని పికిల్ పెట్టుకుంటే సంవత్సరం తోడుగా ఉంటుంది కదా, మనకి సంవత్సరం అంతా ఉంటుంది కదా. సో అలాంటి ఇంకా చాలా ఉంటాయండి.
నెక్స్ట్ వాటర్ అండ్ ఎయిర్ పొల్యూషన్. సో వాటర్ పొల్యూషన్ మెయిన్ గా దేని వల్ల అవుతుంది? దేని వల్ల అవుతుంది చెప్పండి? ఫ్యాక్టరీస్ వల్ల, హౌసెస్ వల్ల, వీటి వల్ల అవుతుంది కదా వాటర్ పొల్యూషన్. అయిపోయింది. మరి ఎయిర్ పొల్యూషన్ దేని వల్ల అవుతుంది చెప్పాలి. ఆ ఎయిర్ పొల్యూషన్ ఏంటంటే మనం వాడే వెహికల్స్ వల్ల పొగ వస్తుంది, స్మోక్ వస్తుంది కదా. మనం వాడే ఏసీల వల్ల, మనం వాడే రిఫ్రిజిరేటర్ వల్ల, ఈ విధంగా చాలా చాలా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ అండ్ సాయిల్. సో వాటర్ ని, సాయిల్ ని కాపాడుకోవాలని మనం ఏం చేయాలి? నెక్స్ట్ సోషల్ సరౌండింగ్స్. ఇది కొంచెం జీకే వైపుకి వెళ్ళిపోతారు. సోషల్ అంటే సూపర్లేటివ్స్ ఆఫ్ ఇండియా. అంటే సూపర్లేటివ్స్ అంటే టాప్. ఇండియాలో టాప్ ఏంటి అంటే, ఇంకా చెప్పాలంటే హైయెస్ట్ మౌంటైన్ ఏంటి, హైయెస్ట్ రివర్ ఏంటి, ఇలా సూపర్లేటివ్స్ అంటే టాప్ అన్నమాట. స్టేట్స్ అండ్ క్యాపిటల్స్. ఎస్, స్టేట్స్ క్యాపిటల్స్ అడిగారు. మరి దీంట్లో యూనియన్ టెరిటరీస్ ప్రిపేర్ అవ్వాలా వద్దా అంటే, నన్ను అడిగితే యూనియన్ టెరిటరీస్ ప్రిపేర్ అయిపోవాలి. జనరల్ గా మనకి ఇండియా అనేది ఏంటి? స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ రెండు కలుపుతున్నాయి కదా. అంటే ఏంటి? రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ రెండు కలుపుతున్నాయి కదా. అయితే నన్ను అడిగితే అవి కూడా ప్రిపేర్ అయిపోండి, సరిపోతుంది. ఒక 5, 6 ఉంటాయి, ప్రిపేర్ అయిపోండి. సో స్టేట్స్ 28 స్టేట్స్ చదవాలి, 28 స్టేట్స్ క్యాపిటల్స్. అస్సాం అంటే డిస్పూర్ అండ్ బీహార్ అంటే పాట్నా, ఇలా మొత్తం ప్రిపేర్ అయిపోండి. కర్ణాటక అంటే బెంగళూరు, తమిళనాడు అంటే చెన్నై, కేరళ అంటే తిరువనంతపురం, ఇవన్నీ చదవండి. నెక్స్ట్ నేషనల్ సింబల్స్. మన ఇండియాలో నేషనల్ సింబల్స్ ఉంటాయి కదా, అవన్నీ ప్రిపేర్ అవ్వాలి. అంటే నేషనల్ టైగర్ ఏంటి, నేషనల్ ఫ్లవర్ ఏంటి, మొత్తం ఇవన్నీ ప్రిపేర్ అవ్వాలి. నేషనల్ ఫ్రూట్ ఏంటి, నేషనల్ గేమ్ ఏంటి, ఇవన్నీ ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ డిఫరెంట్ ల్యాండ్స్కేప్స్. ఓకే, ఫెస్టివల్స్. మళ్ళీ చెప్తున్నాను, ఫెస్టివల్స్ అంటే సార్ మాకు తెలిసిన ఫెస్టివల్స్ ఓన్లీ అంటే చాలా మంది జస్ట్ సిల్లీ పాయింట్ ఆఫ్ చెప్తాను. చాలా మంది ఏంటి సార్ మాకు తెలిసిన దీపావళి, నెక్స్ట్ ఏంటి సంక్రాంతి, నెక్స్ట్ ఏంటి వినాయక చవితి, ఆగస్ట్ 15, ఇవే కాదు. అదర్ స్టేట్స్ సంబంధించి కూడా ఫెస్టివల్స్ ప్రిపేర్ అవ్వాలి. ఏంటండి? అదర్ స్టేట్స్ కూడా వాళ్ళ ఫెస్టివల్స్ కూడా అన్ని అక్కర్లేదు, ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఉంటాయి అదర్ స్టేట్స్, మిగతా రాష్ట్రాలు, ఆ ఫెస్టివల్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఎందుకంటే నవోదయ ఎగ్జామ్ అనేది ఆల్ ఇండియా ఎగ్జామ్, ఒకే క్వశ్చన్ పేపర్ ఉంటుంది, ఒకే క్వశ్చన్ పేపర్. సో ఓన్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వినాయక చవితి ఏ రాష్ట్రానికి సంబంధించిన పండుగ, లేదంటే దీపావళి ఏ రాష్ట్రానికి సంబంధించిన పండుగ, ఇలాంటివి అడిగారు అనుకోండి, మనం ఏంటో ఏపీ అంటాం. కానీ అలా కాకుండా అన్ని రాష్ట్రాలు కూడా కవర్ చేసుకోవాలి. నెక్స్ట్ సీజన్స్. సీజన్స్ ఉంటాయి కదా, తెలుసు కదా మీకు. ఫారెస్ట్, టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ చాలా ఉంటాయి. క్రాప్స్, పంటలు. నెక్స్ట్ క్లోత్స్. సో క్లోత్స్ అంటే సార్ క్లోత్స్ మీద ఏం క్వశ్చన్లు అడుగుతారంటే, అంటే ఒక్కొక్క రాష్ట్రం, పంజాబ్ లో ఒక టైప్ ఆఫ్ డ్రెస్ చేస్తారు, పంజాబ్ లో, కేరళలో ఒక టైప్ ఆఫ్ డ్రెస్ చేస్తారు. సో ఈ విధంగా ఒక్కొక్క రాష్ట్రానికి స్పెషల్ డ్రెస్ ఉంటాయి అనమాట. సో క్లోత్స్ ఆ పాయింట్ ఆఫ్ ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ ఫైబర్స్. సో ఈ ఫైబర్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఏంటంటే ఈవీఎస్ సంబంధించిన సిలబస్. ఓకే, నెక్స్ట్ ఏమడుగుతాడు? పాసేజ్ ఉంటుంది, అది ఈజీనే. అయితే మీరు ఈ 5 చాప్టర్స్ మైండ్ లో పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. సార్ ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్? ఒక 3 ఆప్షన్స్ చెప్తాను. ఎలా ప్రిపేర్ అవ్వాలనే దానికి 3 ఆప్షన్స్ చెప్తాను. ఈ 3 చాప్టర్స్ కూడా మీ పిల్లలు ఏదైతే చదువుతున్నారో స్కూల్లో, అక్కడ 5th క్లాస్, 6th క్లాస్, కుదిరితే 4th క్లాస్, 4th, 5th, 6th, ఈ 3 తరగతులకు సంబంధించి సైన్స్, సోషల్, ఈవీఎస్ ప్రిపేర్ అయిపోండి. కుదరట్లేదా? మెటీరియల్ ఖచ్చితంగా దొరుకుతుంది. లేదు అంటారు, ఒక 2 వీక్స్ ఉపయోగపడితే మనకి మార్కెట్ లో బుక్స్ కూడా రిలీజ్ చేస్తారు. విజిఎస్ కానీ, రేడియన్ కానీ ఎవరో రిలీజ్ చేస్తారు. సో అట్లీస్ట్ ఒక సమ్ ఐడియా వస్తుంది. సో అది కూడా మీకు నచ్చలేదా? ఐ విల్ ప్రిపేర్. ఏంటంటే నేను ప్రిపేర్ చేస్తాను, బట్ నాకు కొంచెం టైం పడుతుంది. మోస్ట్లీ నాకు తెలిసి ఆగస్ట్ 1st లో మొత్తం ఈ అన్నిటికి కలిపి క్లాసెస్ ఒకేసారి ఆగస్ట్ 1st రిలీజ్ చేస్తాను. మీరు ఓపిక పడితే నేను రిలీజ్ చేస్తాను, కన్ఫర్మ్ గా రిలీజ్ చేస్తాను. నాది ఎలా ఉంటుంది, చాలా సింపుల్ ఇంగ్లీష్ ఉపయోగించి, చాలా సింపుల్ టెర్మినాలజీ ఉపయోగించి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఎంసీక్యూస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నేను కూడా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యాను. సో ఐ హావ్ బండిల్ ఆఫ్ నాలెడ్జ్, చాలా నాలెడ్జ్ ఉంది. అంటే ఏదో అతి చేసి చెప్పట్లేదు, జస్ట్ చెప్తున్నాను. నేను గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యాను కూడా. సో దీనికి సంబంధించిన అది ఎలా ప్రిపేర్ అవ్వచ్చు. సో 5th క్లాస్ స్టాండర్డ్ స్టూడెంట్స్ ఎలా చెప్తే అర్థమవుతుంది, ఏ లెవెల్లో మెటీరియల్ ఇస్తే అర్థమవుతుంది, ఇవంతా నేను చూసుకుంటాను. మీ ఇష్టం, ఓపు పడతాం సార్ ఆగస్ట్ 1st వరకు అంటే ఓపు పట్టండి, డెఫినెట్లీ ఐ విల్ మేక్ మెటీరియల్. సో అర్థమైంది కానీ. సో ఈ వీడియో వల్ల మనం తెలుసుకుంది ఏంటంటే, ఈ ఇయర్ నుంచి అంటే ఎస్పెషల్లీ 2020 నవంబర్ 28 తారీఖున జరగబోయే నవోదయ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ సిలబస్ అయితే చేంజ్ అయింది. ప్రతి ఒక్కరికి చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళకి. ఎందుకంటే పాప ఓల్డ్ సిలబస్ ప్రిపేర్ అయిపోతారు అందరూ కూడా. సిలబస్ అయితే చేంజ్ అయింది. అయితే సిలబస్ చేంజ్ చేయడం అనేది అది మనకి గుడ్ మూవా బ్యాడ్ మూవా అంటే, నన్ను అడిగితే మాత్రము 50-50 మనకి ప్రాఫిట్ ఉండదు, లాస్ ఉండదు. కష్టపడాలి. ఎందుకంటే మ్యాథ్స్ ఈజీ చేసి పెట్టేశారు, మెంటల్ ఎబిలిటీ ఈజీ చేసి పెట్టేశారు, అక్కడ దాకా బాగుంది సినిమా. కానీ సెకండ్ హాఫ్ ఏంటంటే ఈవీఎస్ సబ్జెక్ట్ పెట్టారు. ఈవీఎస్ లో ప్రాబ్లం ఏంటంటే చదువుతూనే ఉండాలి. ఇప్పుడు మ్యాథ్స్ అనుకోని కాన్సెప్ట్ నేర్చుకుంటే అయిపోద్ది, మెంటల్ ఎబిలిటీ అనుకోని కాన్సెప్ట్ నేర్చుకుంటే అయిపోతుంది. ఇంకా లాంగ్వేజ్ టెస్ట్ అంటే అది ఇచ్చిన పాస్ చదివితే అర్థమైపోతుంది.
దెన్ కమింగ్ టు ఈవీఎస్ ఇది అలా కాదు. చాప్టర్ ప్రిపేర్ అవ్వాలి, కాన్సెప్ట్ ప్రిపేర్ అవ్వాలి, తర్వాత దాంట్లో ఎంసీక్యూస్ పట్టుకోవాలి, ప్రతి పాయింట్ పట్టుకోవాలి. ఏ క్వశ్చన్ అడుగుతారో తెలియదు కాబట్టి నేను మళ్ళీ మిగతా ఇన్స్టిట్యూట్లు చెప్తారో తెలియదు కానీ నేనేం చెప్తానంటే ఎక్కువగా ఈవీఎస్ మీద బాగా ఫోకస్ చేయండి, మ్యాథ్స్ మీద బాగా ఫోకస్ చేయండి. ఓకేనా? సో ఈ వీడియో అయితే అందరికీ అర్థమని చెప్పనుకుంటున్నాను. ఈ వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.